ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయం ముదీరయేత్. शृण्वतां स्वकदाः कृष्णः पुण्यश्रवणकीर्तनः हृदि अन्तस्तहि अभद्राणि विदुनोति सुहृत्सतां नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी मूकं करोति वाचालं पङ्गुं लङ्घयेति गिरिं యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం పరమానందం మాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనము జగన్నాథుని నవకళేబరం ఉత్సవం జరుగుతుంది, దాని గురించి తెలుసుకుంటాము. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యం జగన్నాథాయ తే నమః. ఓకే. శ్రీ జగన్నాథుని నవ కళేబరోత్సవము జరుగుతుంది. అంటే శ్రీ జగన్నాథుడు, శ్రీ బలరాముడు, శ్రీ సుభద్రమయి, వీరికి అందరికీ కూడా సంవత్సరంలో ఒక్కసారి స్నానయాత్ర ఘట్టము ఉంటుంది. ఆ విధంగా సంవత్సరం సంవత్సరం అలాగా చేయడం వలన ఏమవుతుంది, ఆ విగ్రహాలన్నీ కూడా దారువులతో చేయబడినది కదా. కాబట్టి దారువులతో చేయడం వలన ఆ నీటితో తడవడము జరుగుతుంది. కాబట్టి కొద్ది కొద్దిగా ఆ దారు అనేది అవన్నీ కూడా జీర్ణ స్థితికి వస్తాయన్నమాట. మనకి భగవద్గీతలో కూడా భగవంతుడు 2.22 శ్లోకాలో చెప్పున్నారు. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాన్య అన్యాని సంయాతి నవాని దేహి. అంటే మనము ఏ విధంగా పాత వస్త్రాలు ఉంటే వాటిని వదిలివేసి కొత్త వస్త్రాలను తీసుకుంటాం, అదేవిధంగా ఆత్మ కూడా ఆ ముదుసలి అయినటువంటి ఆ శరీరాన్ని వదిలివేసి కొత్త శరీరాన్ని ఆత్మ ఎంచుకుంటదన్నమాట. అదేవిధంగా ఇక్కడ భగవంతునికి కూడా అది అలాగే చెప్పబడుతున్నది. ఎందుకు అంటే శ్రీల జగన్నాథుడు ఆ దారుతో చేయడం వలన అవి కొన్ని సంవత్సరాలు, అంటే 12 సంవత్సరాలు లేకపోతే 19 సంవత్సరాలు, అలాంటి అన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కొత్తగా మళ్ళీ కూడా ఆ చెక్కలతో ఆ విగ్రహాలను తయారు చేయడానికి పూనుకుంటారనమాట. దీనినే శ్రీ జగన్నాథుని నవ కళేబరోత్సవము అంటారు. దీనికి ఎలాగా ఇది చేస్తారు అంటే, ఏ సంవత్సరంలో అయితే ఆషాఢ మాసము 2 సార్లు వస్తుందో ఆ సంవత్సరంలో ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుతారు. ఆ ఆ సంవత్సరంలో ఏం చేస్తారు, దైత్యులు ఆ పూజారులు, జగన్నాథుని యొక్క మందిరంలో ఉన్నటువంటి ఆ పూజారులు వారు మంగళమాయి మా ఒక దేవతకు వాళ్ళు ప్రార్థన చేస్తారనమాట. ఆ దేవత వారికి కలలో కనిపించి ఆదేశాలను ఇస్తారు. అలాంటప్పుడు వాళ్ళు ఒక 3 గ్రూపులుగా విడిపడి అడవిలో ఆ దారుని చెక్కలను, ఆ వృక్షాన్ని, ఏది ఆ యొక్క ఆ, భగవంతుని తయారు చేసేటువంటి ఆ వేప వృక్షాన్ని వెతకడానికి 3 గ్రూపులయ్యి రాత్రింపగళ్ళు వాళ్ళు ప్రయాణం చేస్తారనమాట. అలాగా వెళ్ళినప్పుడు వాళ్లకు గుర్తులు ఆల్రెడీ
ఆమె మాయి మంగళమాయి చెప్పారు కదా. కాబట్టి దాని ప్రకారము బలభద్రుని యొక్క ఆ, ఆ, విగ్రహం తయారు చేయడానికి శ్వేతవర్ణంలో ఉంటుందట. అంటే కలరు ఆ విధంగా మారి ఉంటుంది. శంఖం యొక్క గుర్తు ఆ చెట్టులో ఉంటుందట. తర్వాత శ్రీ జగన్నాథుడికి అయితే చక్రం గుర్తు ఉంటుంది. ఆ వృక్షానికి చక్రం గుర్తు. ఇక సుభద్రమయికి అయితే పద్మం గుర్తు ఉంటుంది. ఆ విధంగా వాటిని వెదికి వాళ్ళు ఆ, ప్రయాణాలు చేస్తారు. ఎక్కడ ఆ చెట్లు ఉన్నాయా అని ఆ విధంగా వాళ్ళు ప్రయాణం చేసి ఆ చెట్లను గుర్తుపడతారనమాట. తర్వాత ఆ చెట్లను అక్కడ అయ్యాక అక్కడ యజ్ఞం చేస్తారు. యజ్ఞం అంతా అయ్యాక ఆ చెట్టు మొదళ్ళలో బంగారు లేదా వెండి యొక్క గొడ్డలితో దానిని తాకిస్తారు ఆ చెట్టుకి. తరువాత మామూలుగా గొడ్డలితో ఆ చెట్టును కొట్టడం, ఆ కొమ్మలను తీసుకురావడం జరుగుతుంది. వెంటనే మళ్ళీ కూడా కొత్త వృక్షాలను కూడా అక్కడ ఉంచుతారనమాట. ఆ విధంగా ఆ విధంగా అవి తీసుకొచ్చేటప్పుడు ఆ మందిరం వెలుపల అందరూ కూడా వాటిని బండిలోనే తీసుకొస్తారు. ఎద్దుల బండి అంటారు కదా, అలాంటి బండిలో తీసుకొచ్చినప్పుడు అక్కడ జనాలందరూ కూడా పోగవుతారు ఆ వృక్షాల అదే ఆ యొక్క చెట్లను చూడడానికి. ఎందుకంటే ఆ చెట్లతోనే కదా భగవంతుణ్ణి తయారు చేస్తారు వాళ్ళు. అలాగ వాళ్ళు తీసుకొచ్చి దానిని నేరుగా ఎక్కడ చేరుస్తారు? ఉత్తర ద్వారం గుండా కోయల వైకుంఠము, దానినే కైవల్య వైకుంఠము అని కూడా అంటారు. ఆ ప్రదేశానికి తీసుకొని వచ్చి వాళ్ళు కొత్త విగ్రహాలను తయారు చేయడం చేస్తారు. ఈ విధంగా తయారు చేసినటువంటి విగ్రహాలను తరువాత సరిగ్గా వాళ్ళు కృష్ణ చతుర్దశి రోజున భగవంతునికి ఆ బ్రహ్మ పదార్థము అంటే ఆ పాత విగ్రహాల నుంచి ఆ బ్రహ్మ పదార్థాన్ని తీసి భగవంతునికి భగవంతుని హృదయముగా అమరుస్తారనమాట. ఆ యొక్క ఆ, విషయము అంటే ఆ ఘట్టం ఉంటది కదా, అది చాలా ఆ పూజారులు చాలా భయభక్తులతో చేస్తారు. ఎలాగా అంటే ఆ రోజంతా కూడా వాళ్ళు ఉపవాసం ఉంటారు. తర్వాత నోటికి ఆ, వస్త్రాన్ని కట్టుకొని ఉంటారు, చేతులకి వస్త్రాన్ని కట్టుకొని ఉంటారు. సరిగ్గా ఆ శుక్ల అదే కృష్ణ చతుర్దశి రోజున అర్ధరాత్రి సమయము దాటిన తర్వాత ఆ పూరి జగన్నాథ క్షేత్రంలో అంతా కూడా విద్యుత్తుని నిలిపివేస్తారనమాట ఆ సమయంలో. తర్వాత వీళ్ళు ముగ్గురు బ్రాహ్మణులు అదే పూజారులు వాళ్ళు లోపలికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు చాలా ఆ, నియమ నిష్టలతో ఉంటారు. ఆ విధంగా ఆ బ్రహ్మ పదార్థాన్ని మార్చేవారు. అలాగ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ పాత విగ్రహాల నుంచి ఆ బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహాలకు ప్రతిష్ఠింప చేస్తారనమాట. అలాంటి సమయము ఎవ్వరూ ఉండరు. ఈ పూజారులు మాత్రమే ఒక విధమైనటువంటి అనుభూతిని పొందుతారట. అంటే ఆ బ్రహ్మ పదార్థం వారు చేతిలోకి తీసుకున్నప్పుడు కదలికలు ఉన్నట్టుగా ఆ విధంగా ఆ, గొప్ప అనుభూతిని పొందుతారు. అంతేకాకుండా అంతటి భగవంతునికి వాళ్ళు అవన్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కైవల్యంకి పొందే ఆ మోక్షాన్ని పొందే కూడా ఆ సిద్ధిని కూడా వాళ్ళు పొందుతారు అని చెప్తారు. ఇక ఆ విధంగా ఆ బ్రహ్మ పదార్థాన్ని మార్చిన తర్వాత సరిగ్గా ఎప్పుడు కృష్ణ చతుర్దశి రోజు ప్రారంభించారు. తర్వాత శుక్ల నవమి వరకు ఆ యొక్క విగ్రహాలకు అంతటికి కూడా కలరింగ్ పెయింటింగ్ అన్ని చేస్తారు కదా. అవి ఇంకా చాలా సంవత్సరాలు ఉండాలి కాబట్టి వాటిని అంతటిని బాగా ఆ, అలంకరణలు అవన్నీ చేసి తరువాత వాళ్ళు ఆ ఆషాఢ కృష్ణ చతుర్దశి నుండి శుక్ల నవమి వరకు అవన్నీ చేస్తారనమాట. భగవంతుని యొక్క ఆ దారు ఆ విగ్రహాలకి పెయింటింగ్ చేయడము, ఆ అలంకరణలు అవన్నీ చేయడం జరుగుతుంది. తరువాత ఆ నూతన విగ్రహాలను ఆ రత్నవేది అక్కడ ప్రతిష్ఠింపజేయడము జరుగుతుంది. ఇది సరిగ్గా ఏ రోజు చేస్తారు? అమావాస్య అంటే ఈ శుక్ల చతుర్దశి నుండి శుక్ల నవమి తర్వాత వచ్చేటువంటి అమావాస్య రోజున
ఆ మూడు ముగ్గురిని విగ్రహాలను వాళ్ళు అక్కడ ప్రతిష్ఠింప చేస్తారు. అలాగ చేసి దర్శన భాగ్యాన్ని ఇస్తారనమాట. ఇలాగ చేయడం వలన దీనిని యవ్వన దర్శన ఆ, అని అంటారు. యవ్వన దర్శనం అని అంటారు. అంటే ఏమి, కొత్తగా మళ్ళీ వాళ్ళ యొక్క విగ్రహాలను ఆ, పొందారు కదా, ఆ విధంగా చేయడాన్ని నవయవ్వన దర్శనం అని అంటారు. ఆ రోజు కూడా మందిరంలో చాలా ఆ, అదే జనాలు ఎక్కువ మంది ఉంటారు, భక్తులు. ఎందుకంటే ఆ కొత్త విగ్రహాల్ని మళ్ళీ చక్కగా అలంకరణ చేసి ఆ, గర్భాలయంలో ఉంచుతారు కాబట్టి. ఇక ఈ పాత ఆ, దారు విగ్రహాలను ఏం చేస్తారు, వాళ్ళు అదే ప్రదేశంలో ఆ ఉత్తర ప్రాంతంలో తీసుకెళ్లారు కదా, ఆ ఆ ప్లేస్లోనే భూమి లోపల సమాధి చేసేస్తారనమాట ఆ విగ్రహాలన్నింటినీ. అదే కైవల్య వైకుంఠం అని కూడా అంటారు. అంటే అక్కడ సేద తీరుతారు ఆ ముగ్గురు అన్నమాట. ఆ విధంగా ఈ యొక్క నవకళేబర ఉత్సవము అనేది జరుగుతుంది. ఇది సాధారణంగా 12 సంవత్సరాలకు ఒకసారి అంటారు. ఒక్కొక్క సమయంలో 19 సంవత్సరాలకు కూడా జరుగుతుంది. అలాగా కరెక్ట్గా 12 సంవత్సరాలనే కాదు, 19 సంవత్సరాలకు కూడా ఒకసారి అలాగా జరుగుతుంది. ఇది ఆ యొక్క ఉత్సవము. ఇక మనము జగన్నాథుని గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం. వంటశాల గురించి, స్నానయాత్ర గురించి, రథోత్సవం గురించి అన్నీ తెలుసుకున్నాం. అది ఆ మందిరము 4 ద్వారాలు, ఉత్తర ద్వారం ఉంది, దక్షిణ ద్వారము, తూర్పు ద్వారం, పడమర ద్వారం. కాబట్టి ఆ మందిరము చాలా విశాలమైనది. ఆ మందిరం లోపల జగన్నాథుడు ఒక్కరే కాదు, బలరాముడు ఒక్కరే కాదు, సుభద్రమ్మయ్య ఒక్కరే కాదు, ఇంకా ఎన్నో మందిరాలు ఆ ఆ లోపల ఉన్నాయన్నమాట. అలాగ తీసుకున్నప్పుడు మొట్టమొదట పతిత పావనుడైనటువంటి జగన్నాథుడే ఉన్నారు. అంటే సింహద్వారం అని చెప్తారు కదా, ఆ సింహద్వారంలో మనకి ధ్వజస్తంభం ఉంటది. ఆ ధ్వజస్తంభం నుంచి లోపలికి 22 మెట్లు ఎక్కి జగన్నాథుణ్ణి దర్శించుకుంటాము. ఎవరైతే పతిత జీవులు కొంతమంది లోపలికి ప్రవేశం లేకుండా ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు కరుణ కటాక్షం ఇవ్వడం కోసమే ఆయన చక్కగా ఆ ఆ ముఖ ద్వారం దగ్గరనే, ఆ సింహద్వారం దగ్గరనే జగన్నాథుడు ఆయన దర్శనం ఇచ్చే భాగ్యాన్ని ఇచ్చారనమాట. అదే మొట్టమొదట పతిత పావనుడి యొక్క మందిరం. తర్వాత అక్కడ నుంచి మనము అలాగే ఆ, బయలుదేరి వెళ్ళామనుకోండి, ఆ స్టెప్స్ అంతా ఎక్కి వెళితే జగన్నాథుణ్ణి దర్శించుకోవచ్చు. ఇక అక్కడే మనకు విమలాదేవి, విమలాదేవి యొక్క మందిరం ఉన్నది. ఆ విమలాదేవి మందిరం కూడా ఎందుకు అక్కడ రావడము, ప్రసాదము ఎలాగ వచ్చింది అన్న విషయం కూడా తెలుసుకున్నాము. జగన్నాథునికి అన్ని ప్రసాదాలు ఆయనకు అర్పణం అంటే భోగా అర్పించిన తర్వాత ఆ ప్రసాదాలను అలాగే విమలాదేవికి ఆ, అర్పణం చేస్తారు. తరువాతనే అది మహాప్రసాదంగా వచ్చి ఆనంద బజార్కు చేరుతుంది. అక్కడ భక్తులందరూ వెళ్ళి కొనుగోలు చేస్తారు. ఇక అక్కడి నుంచి ఆ, మళ్ళీ కొద్ది దూరంలోనే శ్రీ సత్యనారాయణ, సత్యనారాయణ యొక్క ఆలయం ఉన్నది. ఇక్కడ సత్యనారాయణుడు 5 అడుగుల ఎత్తు ఉంటారు. చతుర్భుజుడై శంఖ చక్ర ఆ, గద పద్మాలను ధరించి ఆయన చతుర్భుజుడై ఉంటారు. ఆ, పాదాల వద్ద గరుడు ఆయన యొక్క వాహనం కదా, పాదాల వద్ద ఉంటారు. జయ విజయులు ఆ యొక్క మందిరం వెలుపల వాళ్ళ ఇద్దరి విగ్రహాలను కూడా మనము చూడవచ్చు. తర్వాత అగ్నీశ్వర ఆలయం. ఈ అగ్నీశ్వర ఆలయం అనేది ఆ మందిరం యొక్క వాయువ్య ఆ ఆ మూలన ఉంటది. ఆ ఆ వాయువ్య మూలం, వంటగది ఆగ్నేయం కదా, ఆగ్నేయ మూలంలో ఉంటది. అక్కడ ఏమిటి అంటే అక్కడ వంటశాల, భగవంతునికి ప్రసాదాలన్నీ తయారు చేసేటువంటి వంటశాల ఉంటది. ఆ వంటశాలను భగవంతుడికి ఎలాగా వేరే ఆధునిక యంత్రాలు ఉపయోగించరు కాబట్టి అంత అగ్నితోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ అగ్నీశ్వరుడు అక్కడ ఉండి
పర్యవేక్షణను చూస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఆ అగ్నీశ్వరుని యొక్క ఆలయము అక్కడ దర్శించుకోవచ్చు. తర్వాత దర్శనమయ్యాక బయటకు వచ్చాక శ్రీ నరసింహస్వామి ఆలయం ఉన్నది. ఈ ఆలయానికి మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. చాలా ఎత్తులో ఉంటది. ఈ ఆలయము జగన్నాథుని యొక్క మందిరము నిర్మించడానికి ముందే అప్పటి రాజులు దీనిని స్థాపించారట, ప్రతిష్ఠించారు. నరసింహస్వామి, లక్ష్మీదేవి ఉంటారు. తర్వాత ఆ కట్టడాలన్నీ కూడా చాలా పురాతనమైన కట్టడాలు. అందులో శిలాశాసనాలన్నీ కూడా చెక్కి ఉన్నారనమాట. మెట్లు ఎక్కి మనము దర్శనం చేసుకోవాలి. ఇక తర్వాత లక్ష్మీదేవి ఆలయం. లక్ష్మీదేవి చాలా ముఖ్యము ఆ మందిరానికి. ఎందుకు అంటే ఆమె వంటశాల అన్నింటికి కూడా పర్యవేక్షణలో ఉండి శ్రీ బలరామునికి, శ్రీ జగన్నాథునికి, సుభద్రమ్మకి అన్నీ కూడా చక్కగా వంటలన్నీ ఆ, జరిగాక వాటిని తీసుకువెళ్ళి భగవంతునికి నివేదించేంత వరకు ఆమె పర్యవేక్షణలో ఉంటుంది. ఇక్కడ ఈ జగన్నాథుని యొక్క ఆలయ గోపురము ఎంత ప్రాముఖ్యతో, అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క గోపురం కూడా సమంగా ఉండి అంత ప్రత్యేకతను కలిగి ఉంది. ఇక్కడ లోపల లక్ష్మీదేవి గర్భగుడిలో గజలక్ష్మి రూపంలో ఉంటారు. రెండు ఏనుగులు ప్రతిబింబాలు, అదే బింబాలు ఉంటాయి. తర్వాత రెండు చేతులతో ఆమె అభయ ప్రదానం ఇచ్చే విధంగా ఉంటారనమాట లక్ష్మీదేవి. ఇది కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక సూర్య దేవాలయము. సూర్య దేవాలయం ఎలాగా ఇక్కడ సూర్య భగవానుని ఇక్కడ ప్రతిష్ఠించారు అంటే, ఒరిస్సాలోనే కోనార్క్, చాలా గొప్ప ప్రదేశం. అక్కడ సూర్యదేవ మందిరం ఉంది. ఆ మందిరం చాలా పురాతనమైన మందిరము. ఆ మందిరాన్ని సుల్తానులందరూ, ఆ రాజు, సుల్తాన్ రాజు ఆ కాలంలో ఆ మందిరాన్ని పడగొట్టించేశారనమాట. అలాంటప్పుడు అక్కడ సూర్యదేవుని విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ విధంగా జగన్నాథుని యొక్క మందిరంలో ప్రతిష్ఠించారు. ఇక్కడ పెద్దగా మండపం లాగా ఉంటది. ఇక్కడ కళ్యాణోత్సవం అవి కూడా జరిపిస్తూ ఉంటారు. ఇక్కడ చంద్రుని యొక్క విగ్రహము ఉండి ఆలయం కూడా ఉన్నది. అంటే సూర్యుడు, చంద్రుడు ఇద్దరి యొక్క ఆలయము ఇక్కడ ఉన్నది. చూడండి, జగన్నాథుని మందిరంలోనే ఇన్ని ఆలయాలు, అంటే మనము చుడుతూ వెళ్తూ అన్ని మందిరాలను చూడవచ్చు. ఇక భువనేశ్వరి ఆలయము. ఈ భువనేశ్వరి ఆలయము ఆ జగన్నాథుని యొక్క మందిరంకి పశ్చిమ భాగంలో ఉంటది. ఆ, తూర్పు ఫేస్ అన్నమాట, తూర్పు ఇదిగానే ఉంటది. ఈ ఆలయంలో ఏమి, సరస్వతీదేవి యొక్క విగ్రహం ఉన్నది. తర్వాత గాయత్రి, గాయత్రి దేవి యొక్క విగ్రహం ఉంటది. ప్రతిరోజు అలంకరణలో ఒక్కొక్క రూపంలో అలంకరణ సరస్వతీదేవికి చేస్తూ ఉంటారనమాట. పూర్తిగా అలంకరణ చాలా చక్కగా ఉంటాయి. ఇక అలాగే ప్రయాణమై వెళితే బాట గణేష మందిరము ఉన్నదనమాట. అంటే మనం నడుచుకుంటూ వెళ్ళే దారిలోనే గణేశుడు ఉన్నారు అక్కడ. కాబట్టి బాట గణేష మందిరము అని ఇక్కడ ఆ, చెప్తున్నారు. ఈ మందిరంలో భగవంతుని, అదే గణేశుని యొక్క వాహనము ర్యాట్, ఎలుక కదా. ఎలుక ఎదురుగా పెద్ద విగ్రహంగా ఆ, ఉన్నది అక్కడ. అక్కడ కూడా మనము దర్శనం చేసుకోవచ్చు. ఈ ప్రాంతంలో ఆ ఒరిస్సాలో ఉన్నటువంటి ఒక కవి, ఆయన పేరు శ్రీ జగన్నాథ దాస. ఆయన ఈ బాట గణేష ఆ ప్రాంతంలో ఆయన కూర్చొని భాగవతం అంతా కూడా ఆయన శ్రవణం చేసేవారు. మళ్ళీ భాగవతాన్ని పఠించేవారు. ఆ విధంగా చేసేవారట ఆ కవి. తర్వాత అక్కడ నుంచి ప్ర మళ్ళీ పక్కనే కంచి గణేశుడు. ఇది ఇది బాగా అద్భుతమైన ఆ, విగ్రహము ఉంటది ఇక్కడ. ఏమంటే జగన్నాథుని యొక్క మందిరానికి వెనుక వైపుగా ఈ కంచి గణేశుడు ఉంటారు. ఇది ఒక చిన్న కథ. మనం మామూలుగా ఆ, ఇదే భగవంతుని యొక్క లీలలు చెప్పుకున్నప్పుడు వివరంగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఎలాగ కంచి గణేశుడు, కాంచీపురం నుంచి గణేశుడు ఇక్కడికి వచ్చారనమాట. ఏ విధంగా అన్నప్పుడు
జగన్నాథుని యొక్క ఆ, ఆ పూరి ఒరిస్సా రాజ్యంలో రాజు ఉండేవాడు, పురుషోత్తమ ఆయన పేరు. పురుషోత్తమ దేవ. ఆయన ఎప్పుడు కానీ భగవంతునికి రథోత్సవం జరిగేటప్పుడు ఆ రాజు వచ్చి అక్కడంతా సేవలు చేస్తారు కదా, నిన్న మనం క్లాస్లో కూడా తెలుసుకున్నాం. అలాగ సేవలు చేస్తూ ఉన్నప్పుడు కాంచీపురం నుంచి కూడా కాంచీ రాజు వచ్చారు. ఆయన వచ్చి, ఆయన గణేష భక్తుడు అనమాట, ఆ కాంచీరాజు. ఆయన వచ్చినప్పుడు అక్కడ ఆ యువకుడు రాజు, పురుషోత్తమ దేవ అనే ఆయన యువకుడు, ఆ రాజును చూసి చాలా ఆనందపడ్డాడు. ఆయనకు ఒక కుమార్తె ఉంది కాబట్టి అతనికి ఇవ్వవచ్చు అని అనుకున్నారు. కానీ ఆ రాజు అక్కడ సేవలన్నీ చేస్తున్నారు, చీపుడుతో ఊడవడము, నీటిని చల్లడము, అవంతా చూసి ఒక రాజు వచ్చి ఇలాగ చేస్తున్నారే, అయ్యో ఇతనికి మన కుమార్తెని ఇవ్వకూడదు అని చెప్పేశారనమాట. ఇక అలాగ మాటల సందర్భంలో వారికి ఆ, ఆ రాజు చెప్తారు, ఇది భగవంతునికి సేవ, ఈ జగత్తుకే పిత ఆయన కదా, జగన్నాథుడు జగత్తుకే నాథుడు. అలాంటి జగన్నాథుడికి సేవ చేయడం అనేది ఎంతో భాగ్యము. మీరు అలాగ నన్ను ఇలాగ రోడ్లను శుభ్రం చేసే వారిలాగా మీరు గమనిస్తున్నారు అని వాగ్వివాదం అయ్యాక యుద్ధం వరకు వెళుతుంది. అలాగా అనుకున్నప్పుడు వీళ్ళు ఇంకా రేపటి రోజు యుద్ధం చెయ్యాలి కాంచీపురంలో వెళ్ళి అని అనుకున్నప్పుడు శ్రీకృష్ణ బలరాములే వెళ్ళి ఆ యుద్ధాన్ని ముగించి వచ్చేసారనమాట. వీళ్ళు వెళ్ళనే లేదు, పురుషోత్తమ రాజు ఎవ్వరు. అలాగా అంతా గడిచి వచ్చేసేసరికి ఇక ఆ రాజు, కాంచీపురం రాజు తన తప్పును తెలుసుకొని మళ్ళీ వచ్చి ఆ పురుషోత్తమ దేవ దగ్గర ఆయన క్షమాపణలు అడిగి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తారు. కానీ ఇలాగ వీరు ఆ యుద్ధంకి స్టార్ట్ చేసినప్పుడు వీరు ఒక ఆ, పందాన్ని వేస్తారు. పురుషోత్తమ రాజు కాని గెలిచారంటే ఆ గణేష విగ్రహాన్ని జగన్నాథుని యొక్క వెనుక వైపు ఉంచి మందిరం కట్టే విధంగా. ఒకవేళ కాంచీపుర రాజు కాని గెలిచారనుకో, జగన్నాథుని ముందు ఆ విగ్రహాన్ని ఉంచి మందిరాన్ని స్థాపించే విధంగా. ఇప్పుడు ఏమైంది, కృష్ణ బలరాములే గెలిచారు కాబట్టి ఆ గణేషుణ్ణి జగన్నాథుని యొక్క వెనుక వైపు ఉన్నటువంటి ప్రాంతంలో మందిరాన్ని స్థాపించి అక్కడ ప్రతిష్ఠించి ఉన్నారు. మనము జగన్నాథుని మందిరానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ గణేష మందిరాన్ని కూడా దర్శనం చేసుకోవాలి. ఇక అక్కడ నుంచి అలాగ బయలుదేరితే రోహిణి కుండ అనేది ఉన్నది. ఇప్పుడైతే అందులో నీరు ఏమీ లేదు, కానీ ఈ రోహిణి కుండు చాలా ప్రాముఖ్యత కలిగింది. ఈ రోహిణి కుండు దగ్గరే ఇంకొక కుండ్, ఉమ్, అది కూడా కల్పబట అనే ఒక కుండ ఉన్నది. తర్వాత ఇక్కడ ఒక పెద్ద మర్రి వృక్షము ఉన్నది. ఆ జగన్నాథుని ఆలయంకి వెళ్ళిన వారు తప్పకుండా ఈ మూడింటిని దర్శనం చేసుకోవాలి అని అంటారు. ఎందుకంటే స్వయంగా విష్ణు భగవానుడు, లక్ష్మీదేవి అక్కడ ఉన్నారు అని చెప్తారు కాబట్టి అక్కడ దర్శనం చేసుకోవాలి. ఇక తరువాతది ముక్తి మండపం అని చెప్తారు. ఈ ముక్తి మండపాన్నే బ్రహ్మాసనం అని కూడా అంటారు. అంటే ఎప్పుడైతే ఆ, ఇంద్రద్యుమ్న మహారాజు ఈ విగ్రహాలను తయారు చేయాలి అని అనుకున్నప్పుడు విశ్వకర్మ ఒక ఆ, ముదుసలి రూపం, అంటే వయసు పైబడిన అతనిగా వచ్చి నేను చేస్తాను అని ఒప్పుకొని ఆ గదిలో ఉండి ఆయన విగ్రహాలను తయారు చేశారు. ఆ మండపం అన్నమాట అది. ఆ సమయంలో బ్రహ్మ స్వయంగా వచ్చి విశ్వకర్మకు చాలా మెలకువలు తెలియజేశారట. ఆ విగ్రహాల తయారీ విషయంలో చాలా విషయాలను తెలియజేశారు. ఇప్పుడు ఆ మండపాన్ని పండితులు, వేద పారంగతులు వీరందరూ కూడా ఆ ప్రదేశంలో కూర్చొని శాస్త్రీయ పఠనం చేయడము, శాస్త్ర అధ్యయనాలు చేయడము, ఇలాంటి వాటినన్నీ కూడా కొనసాగిస్తూ ఉంటారట. అదే ముక్తి మండపం అని అంటారు. ఇక అదే విధంగా ఆ, ముక్తి మండపం తర్వాత ఇక నెక్స్ట్ అది కోయల వైకుంఠం. మనం ఇప్పుడే తెలుసుకున్నాం. ఎప్పుడైతే జగన్నాథుడు, శ్రీ బలరాముడు, శ్రీ సుభద్రమయి వీరికందరికి కూడా నవయవ్వనం ఉమ్, దర్శనం చేపిస్తారు కదా. అలాగా అయిన తర్వాత ఆ ముందుగా ఉన్నటువంటి ఆ విగ్రహాలను వారు ఈ ప్రాంతంలోనే సమాధి చేస్తారు, భూమిలో తవ్వి
పెట్టేస్తారు ఆ విగ్రహాలను. ఆ ప్రాంతాన్ని ఈ కైవల్య వైకుంఠం అని కూడా అంటారనమాట. ఇక ఈ ప్రాంతం నుంచి కొద్ది దూరంలో వెళ్తే అక్కడ ఆ, ఆ, పూర్తిగా భగవంతుని కోసం పుష్ప ఉద్యానవనం అన్నమాట. అక్కడ చాలా రకాలైన పుష్పాలు ఉంటాయి. భగవంతుని యొక్క కైంకర్యం కోసం ఆ పువ్వులంతటినీ తీసుకొని వచ్చి భగవంతునికి ఆ, మాలలు తయారు చేయడానికి ఉపయోగిస్తారనమాట. ఇంకా అక్కడ చాలా పువ్వులు రకాలుగా ఉంటాయి. తర్వాత తులసి తులసి కూడా వనంలాగా ఉండి అక్కడ ఆ, చాలా ఆకర్షణీయంగా ఉంటది. కానీ మేము పూరి జగన్నాథ్ క్షేత్రం వెళ్ళినప్పుడు మేము దర్శించుకోలేకపోయాము. చాలా ఆకర్షణీయంగా చాలా మనోహరంగా ఉంటది ఈ ఉద్యానవనం. ఇక తర్వాత దేవస్నాన మండపం. ఇది కూడా చాలా గొప్ప మండపం. ఎలాగా శ్రీ జగన్నాథుడు, శ్రీ బలరాముడు, శ్రీ ఆ, సుభద్రమ్మకి స్నానయాత్ర చేసేటప్పుడు ఒక ఆ, వేదిక ఉన్నది. ఆ మండపంలో తీసుకొచ్చి ఆ, స్నానాన్ని అభిషేకాలను చేస్తారు. అదేవిధంగా ఈ దేవస్నాన మండపం అనేది ఏమి అంటే ఇక్కడ అందరూ కూడా దేవతలందరూ, ఋషులు, ఉమ్, ఆ వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చి దేవగణాలు, ఋషులు, దేవతలు వారందరూ అక్కడ సమావేశం అవుతారట. అంటే ఎలాగా మనం భగవంతుని చూడడానికి ఆ క్యూలో ఉండి దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉంటామో ఆ విధంగా ఎప్పుడు వీళ్ళందరికీ బ్రేక్ దర్శనం ఉంటది కదా, అలాగే ఇచ్చినప్పుడు కొద్దిగా నిలిపివేసినప్పుడు దేవతలు వెళుతారట ఆ సమయంలో. కాబట్టి ఈ మండపం దగ్గరికి వచ్చి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ హాయిగా ఉంటారు. ఎప్పుడైతే భగవంతుడికి ఆ దర్శనం బ్రేక్ అవుతుందో అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకుంటారట. ఆ వాళ్ళందరూ అక్కడ వచ్చి కలిసేటువంటి ఆ మండపమే ఈ దేవస్నాన మండపం అని అంటారు. ఇక శ్రీ చైతన్య మందిరం. శ్రీ చైతన్యుల వారు ఆ, మహాప్రభు పూరి జగన్నాథ క్షేత్రంలో 18 సంవత్సరాలు ఉన్నారు. ఆయన ఉన్నది 48 ఇయర్సే. ఆ 48 ఇయర్స్లో 24 ఇయర్స్ లో ఆయన సన్యాసం తీసుకోవడము, తర్వాత మాయాపూరు, ఇలాగా పూరి జగన్నాథ క్షేత్రము, బృందావనము వెళ్ళడము అలాగ జరిగేది. కానీ ఆ సన్యాసం తరువాత మహాప్రభు 18 సంవత్సరాలు ఆయన ఇక్కడే పూరి జగన్నాథ క్షేత్రంలోనే ఉండిపోయారు. అక్కడే ఉండి నిత్యము భగవంతుణ్ణి దర్శనం చేసుకోవడము, ఆయన యొక్క ఆ లీలలలో ఆయన తన్మయత్వం చెందడము, ఆ విధంగా ఉండేవారు. ఒకసారి ఆ విధంగానే చైతన్య మహాప్రభులు వారు వచ్చినప్పుడు రథోత్సవం అన్నప్పుడు ఏమి ముగ్గురు గుండీచా మందిరానికి వెళ్ళిపోతారు. దర్శనం ఉండదు. కాబట్టి మహాప్రభు అయ్యో భగవంతుని నేను చూడలేకపోతున్నానే అనేసి ఆయన అలాగే ఆ సింహద్వారం, ఆ ధ్వజస్తంభం ఉన్నది కదా, అక్కడికి వచ్చారు. అంతే, అక్కడి వరకే. లోపల గర్భగుడిలో విగ్రహాలు ఉండవు కదా. దర్శన భాగ్యం నాకు కలగలేదు అనేసి మహాప్రభు చాలా ఆ దుఃఖంతో, శోకంతో ఆయన నయనం అంతా అశ్రుధారలై అలాగ పోతూ ఉంటే ఆయన తన్మయత్వంలో కీర్తన చేస్తూ అలాగే ఆ అదే ఆ ధ్వజస్తంభం దగ్గర క్రింద పడిపోయారట. అలాగ పడిపోయినప్పుడు ఆయన యొక్క శరీరము అంత వేడిని గ్రహించి ఆయన పడిన ప్లేస్లో అలాగే ముద్రలు పడ్డాయట. అంటే చేతులు ఎలాగ ఉంటే చేతి ముద్రలు, కాళ్ళు గుర్తులు అలాగ పడ్డాయట. ఇప్పుడు కూడా ఆ కాళ్ళ యొక్క ముద్రలను అక్కడ మందిరం లాగా చేసి అక్కడ దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారనమాట. అది చైతన్య మందిరం. ఉమ్, ఈ ఈ మందిరంలోనే ప్రభుపాద అదే మహాప్రభు మొట్టమొదటిసారిగా పూరి జగన్నాథ క్షేత్రానికి వచ్చినప్పుడు ఆయన కీర్తనలు చేశారట ఆ ప్రదేశంలో కూర్చొని. ఇంకా గుండీచా మందిరం కూడా, ఆయన గుండీచా మందిరం మార్జనం చేసేటప్పుడు అక్కడ కూడా చాలా రోజులు ఉండేవారు. ఉమ్, ఈ ఈ మందిరము ముఖ్యంగా అదే అన్నమాట. ఇంకా ఎప్పుడైతే చైతన్య మహాప్రభులు వారు కీర్తనలు చేసి
ఆ ప్రదేశం ఉందో ఆ ప్రదేశంలోనే మహారాజు అయినటువంటి ప్రతాపరుద్రుడు ఆయన కూడా అక్కడ సమావేశాలను జరిపించేవారట. కాబట్టి ఆ ప్రదేశాలన్నింటిని కూడా మనము చూసుకోవచ్చు. ఇక అతి ముఖ్యమైన క్షేత్ర పాలకుడు మహాశివుడు. ఆయన ఆ క్షేత్రానికి రక్షణగా ఆయన అక్కడ ఉన్నారు. శివుడు ఎక్కడెక్కడ వైష్ణవ అంటే వైష్ణవ భక్తులు ఎక్కడెక్కడ ఉంటారో అక్కడంతా ఆయన క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకు అంటే వైష్ణవానాం యథాశంభు అన్నారు. వైష్ణవ భక్తులలో పరమ శ్రేష్ఠుడు ఆ, మహాశివుడు అన్నమాట. ఆయన ఇలాంటి వైష్ణవ భక్తులందరికీ కూడా ఇంకా ఉత్సాహాన్ని ఇస్తూ వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి ఏ, తెలుసుకునే విధంగా వారిని ప్రోత్సహిస్తూ వారికి ముందంజలో ఇదే అవ్వడానికి అంత సహాయపడతారు. కాబట్టి ఆయనకు వైష్ణవానం యథాశంభు అని చెప్పారు. ఆ విధంగా ఎక్కడైనా బృందావనంలో కానీ మధురలో కానీ మ్, ఇదే ఇక్కడ పూరి జగన్నాథ క్షేత్రంలో కానీ ఆయన దర్శించుకొని మళ్ళీ ఆ, వెళుతారనమాట. ఎందుకంటే ఆయన ఆ క్షేత్రానికంతా పాలకుడుగా ఉంటాడు. ఎలాంటి ఏవి జరగకుండా భక్తులను సంరక్షిస్తూ అలాగా చూస్తూ ఉంటారు. కాబట్టి క్షేత్ర పాలకుని మందిరం అయినటువంటి శివుని యొక్క ఆ మందిరము అక్కడ ఉన్నది. ఇక అక్కడి నుంచి అనంత వాసుదేవుని మందిరము. అనంత వాసుదేవుని మందిరంలో కూడా భగవంతుని యొక్క ఆ, విగ్రహ ప్రతిష్టాపన ఉన్నది. ఈ మందిరం కూడా చాలా పురాతన మైన విగ్రహము. కాబట్టి ఆ మందిరం కూడా చాలా అద్భుతంగా ఉంటది. చిన్న మందిరంగానే ఉంటది కానీ బాగా ఉంటది. తర్వాత ఆ, పంచ పాండవుల మందిరం. పంచపాండవులు వారు అదే వారికి కష్టాలు చాలా ఎప్పుడు కుంతిమాత నిరంతరము వేడుకుంటూ ఉంటారు. మాకు కష్టాలనే ఇవ్వు కృష్ణ అని. ఎందుకు అంటే అలాగ కష్టాలు ఇచ్చినప్పుడే భగవంతుడు వారికి దగ్గర అవుతారు. దగ్గర ఉండి ఇంకా వాళ్ళు ఆ, మంచిగా తెలుసుకోవడానికి కృష్ణుడు తన దగ్గరే ఉండడం వల్ల అని. కాబట్టే కష్టాల మీద కష్టాలు ఇవ్వు కృష్ణ అని అంటున్నారు. అలాగ కష్టాలు వాళ్ళు వనవాసం అలాగ చేస్తూ ఉన్నప్పుడు వారు ఈ క్షేత్రం నీలాద్రి నీలమాధవుడు ఉన్నారు కదా, సబర జాతులందరూ కూడా ఆ, ఆ, పూజించారు. అలా ఆ నీలాద్రి పర్వతమే కదా మన ఇప్పుడు ఉన్నటువంటి జగన్నాథ క్షేత్రం. ఆ పర్వతం ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ భగవంతుని దర్శించుకున్నారట. అలాగ ఇక్కడ వచ్చి దర్శించుకున్న ఆ దేనికి చిహ్నంగా వాళ్ళు 5 శివ విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠించారట. పంచ శివ విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠించారు. ఇప్పటికీ కూడా మనము వారు ప్రతిష్ఠించినటువంటి ఆ శివ విగ్రహాలను మనము దర్శనం చేసుకోవచ్చు. ఇక తరువాత లక్ష్మీనారాయణ మందిరము. లక్ష్మీనారాయణ మందిరంలో కూడా లక్ష్మీ సమేతుడై నారాయణుడు ఆ, ఉన్నది. ఈ మందిరంలో కూడా నిత్యము ఆ, పూజా విధానాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే జగన్నాథునికి పూజలన్నీ చేస్తూ ఉంటారో అదే విధంగా ఈ మందిరంలో కూడా నిత్యము పూజలు చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఈ మందిరాన్ని ఇలాగ చుడుతూ మనము వెళితే ఆ యొక్క మందిరం యొక్క ఆ, పైన చక్రం సుదర్శన చక్రం ఉంటది. ఆ మందిరం యొక్క దేని మీద ఆ సుదర్శన చక్రం కూడా మనము ఎక్కడ నుంచి ఎంత దూరంలో ఉన్నా కానీ ఎక్కడి నుంచి చూసినా కానీ ఆ సుదర్శన చక్రం మనల్ని చూస్తున్నట్లే ఉంటది. అది ఒక గొప్ప విషయం అన్నమాట. అక్కడ చాలా ఎన్నో వేల టన్నులు ఆ, బరువట ఆ సుదర్శన చక్రం. దానిని ఆ గర్భగుడి పైన వచ్చి ఆ మందిరంలో దీంట్లో వాళ్ళు ఉంచారు. ఆ అంటే ఏమి, ఎవరైనా కానీ దర్శన భాగ్యం కలగలేదు, జగన్నాథుని చూడలేకపోయారు అంటే వాళ్ళు దూరం నుంచే ఈ సుదర్శన చక్రాన్ని దర్శించుకుంటేనే చాలు జగన్నాథుణ్ణి దర్శించుకున్న విధంగానే. ఇక అదే విధంగా ఆ యొక్క చక్రం అక్కడికి ప్రతిరోజు పూజారులు వెళ్ళి ఆ, పతాకం అంటే ఆ, అదే జెండాను మారుస్తూ ఉంటారు. ఏ రోజు వాళ్ళు మార్చలేకపోయారో ఆ రోజు వచ్చి
విపరీతమైన ఇదవుతుంది అని నిజం. అంటే ఎంత ఎండ ఉన్ని, ఎంత వర్షాలు ఉన్ని, వాళ్ళు అలాగే చకచకాని, వాళ్ళకు ఏమి భయం కూడా ఉండదు. ఏమి నిచ్చెన ఉందా అలాగే ఏం లేదు. అలాగే వాళ్ళు ఎక్కేస్తారు పైకి, అంత ఎత్తు మండపం అది కదా, పైకి వెళ్ళి ఆ యొక్క ఉమ్, పతాకాలని మారుస్తూ ఉంటారు. అది కూడా ఒక ముఖ్యమైన విషయం. ఇంకా ఈ యొక్క మందిరంకి కొద్ది దూరంలోనే సముద్రం ఉన్నది. ఆ సముద్రము చాలా గొప్పది. ఎందుకంటే సేమ్ మనం జగన్నాథుని యొక్క ఆ, దర్శనం ఒకవేళ జరగకపోయిందనుకోండి, మనం ఆ సముద్రంలో వెళ్ళి స్నానం చేస్తే కూడా పూర్తిగా సమము భగవంతుని దర్శనం చేసుకున్నంత ఇది అని చైతన్య మహాప్రభువుల వారే చెప్పి ఉన్నారు. ఎందుకు అంటే ఆ సముద్రంలో హరిదాస ఠాకూర్ల వారు, నామాచార్య హరిదాసుల ఠాకూర్ల వారిని అక్కడ వచ్చి ఆ, ఆయన భౌతిక దేహం విడిచిపెట్టిన తర్వాత ఆ సముద్రంలోనే ఆయనకు స్నానాధికాలు అన్నీ చేశారనమాట. కాబట్టి అంత పుణ్యమైనటువంటి ఆ ప్రదేశం కాబట్టి ఎవ్వరు మనము జగన్నాథుణ్ణి దర్శించలేకపోయామే అని దుఃఖపడకుండా ఆ సముద్రంలో స్నానం చేస్తే కూడా అంత పుణ్యాన్ని పొందుతారు అని చెప్తారు. ఇది జగన్నాథుని యొక్క మందిరంలోని లోపల ఉన్నటువంటి మందిరాలు. ఇంకా అలాగే జగన్నాథుని పూరి జగన్నాథ క్షేత్రంలో బయటి వైపు, బయట ప్రదేశాల్లో ఇంకా చాలా మందిరాలు ఉన్నాయి. అలాగే ఎన్నో మఠాలు ఉన్నాయి, ఆశ్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ, మహాప్రభు చైతన్య మహాప్రభువుల వారు ఉన్నటువంటి ప్రదేశాలు, ఆయన ఎక్కడెక్కడ ఉన్నారో గంభీర అనే ఆ ప్రాంతంలోనే శ్రీ చైతన్య మహాప్రభువుల వారు ఉండేవారు. ఆ ప్రాంతాలు ఉన్నాయి. శ్రీల హరిదాస ఠాకూర్ల వారు ఉన్నటువంటి ఆ, ప్రాంతం ఉన్నది. ఈ విధంగా చాలా విషయాలు ఉన్నాయి. మళ్ళీ ఇంకొక రోజు మనము తెలుసుకో. ఓకే. హరే కృష్ణ.